ఇప్పుడు మనం కనెక్టెడ్ బాడీస్ లో యాక్సలరేషన్స్ మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. ఇన్ ద అరేంజ్మెంట్ షోన్ ఇన్ ఫిగర్ ఫైండ్ ద యాక్సలరేషన్స్ ఆఫ్ మాసెస్. ఇక్కడ మొత్తం 4 మాసెస్ కనెక్ట్ చేయడం జరిగింది. M1, M2, M3, M4. ఒక 3 పుల్లీస్ తీసుకుని 4 మాసెస్ కనెక్ట్ చేసాం. వీటి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి? రైట్. ఫస్ట్ M4 దగ్గర మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ టెన్షన్ T పైకి యాక్ట్ చేస్తుంది అనుకుంటే ఒక పుల్లీకి రెండు వైపులా టెన్షన్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా టెన్షన్ T యాక్ట్ చేయాలి. దెన్ ఆటోమేటికల్లీ పుల్లీకి పైన ఇక్కడ యాక్ట్ చేయబోయే టోటల్ టెన్షన్ 2T. అంటే అదే టైంలో పుల్లీకి రెండో వైపునటువంటి ఈ స్ట్రింగ్ లో యాక్ట్ చేసే టెన్షన్ 2T. ఈ పుల్లీకి పైన ఉన్న ఈ స్ట్రింగ్ లో కింద 2T రెండు ఉన్నాయి. 2T + 2T is 4T. బట్ ఈ పుల్లీకి ఇటు పక్క మరలా 4T టెన్షన్ యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు టెన్షన్స్ గురించి రిలేషన్స్ వచ్చాయో ఇంకా ప్రాబ్లం సింప్లిఫై అయిపోయింది. యాక్సలరేషన్ మల్టిప్లైడ్ బై టెన్షన్. ఇఫ్ యు టేక్ ద సిగ్మా ఆఫ్ ఆల్ దోస్ వాల్యూస్, వాటన్నిటికీ సిగ్మా T ఇంటూ ఏ గనక నేను కన్సిడర్ చేస్తే అది మనకు 0 అని తెలుసు. కాబట్టి మనం ఇక్కడ యాక్సలరేషన్స్ ఇమాజిన్ చేసుకున్నాం. లెట్ us say all are downwards. A1 M1 యాక్సలరేషన్, M2 కు A2, M3 కి A3, M4 కు A4. కాబట్టి టెన్షన్ మల్టిప్లైడ్ బై యాక్సలరేషన్. ఇక్కడ M1 మనం తీసుకుంటే M1 కు పైన 4T యాక్ట్ చేస్తుంది, దాని యాక్సలరేషన్ A1. కాబట్టి సమ్మేషన్ తీసుకున్నాం కాబట్టి దిస్ బికమ్స్ 4T into A1 ప్లస్ M2 దగ్గరకు వచ్చాను. M2 కు పైన యాక్ట్ చేస్తున్న టెన్షన్ 2T. సో 2T into దీని యాక్సలరేషన్ A2. అదేవిధంగా M3 దగ్గర తీసుకుంటే T యాక్ట్ చేస్తుంది, దాని టెన్షన్ E3. M4 దగ్గర తీసుకుంటే అగైన్ TA టెన్షన్ కాబట్టి A4. దిస్ సమ్ మస్ట్ బి ఈక్వల్ టు 0. అన్నిట్లోనూ T ఉంది, ఆ Tని కామన్ తీసేద్దాం. సో T కామన్ తీస్తే మనకు మిగలబోయే టర్మ్ 4A1 plus 2A2 plus A3 plus A4. This is equal to 0. ఇదే మనకు కావాల్సిన రిలేషన్. మనకు అడిగింది క్యాలిక్యులేట్ ద రిలేషన్ అన్నారు. ఎస్, రిలేషన్ వచ్చేసింది. 4A1 plus 2A2 plus A3 plus A4 is equal to 0. బట్ ఇక్కడ మనం బేసిక్ గా ఫార్ములా ఏం వాడుకుంటున్నాం? ఫస్ట్ ఇచ్చిన ఫిగర్ లో టెన్షన్స్ ఎక్కడ ఎలా ఉన్నాయి చూసుకోవటం. బాడీస్ కి యాక్సలరేషన్స్ ఆర్బిటరీగా తీసుకున్నాను, అన్ని ఒకే డైరెక్షన్. బట్ క్యాలిక్యులేట్ చేస్తే సపోజ్ A1 నాకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే మీనింగ్ నేను అజ్యూమ్ చేసిన డౌన్వర్డ్ డైరెక్షన్ రాంగ్, అది అప్వర్డ్ అవుతుంది. A2 నెగిటివ్ వచ్చింది, నేను A2 డౌన్వర్డ్ అనుకున్నాను, అది పాజిటివ్ అని తీసుకుని చేసుకున్నాను. బట్ నెగిటివ్ వస్తే మీనింగ్ ఇది రాంగ్, పైకి మూవ్ అవుతుంది అన్న విషయం మనకు కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి కేసుల్లో మనం ఫాలో అవ్వాల్సిన బేసిక్ ఫార్ములా సిగ్మా ఇంటూ TA ఈజ్ ఈక్వల్ టు 0.